వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కంది మండలం ఎర్రనూరు గ్రామ శివారులోని శనీశ్వర స్వామి ఆలయంలో శని అమావాస్య వేడుకలో ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా శనీశ్వర విగ్రహానికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు. సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పోలీసులు ఆలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని ప్రజా సంఘాల నాయకులు ఇల్లందు మండలం కొమరారం అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. భగీరథ దిష్టిబొమ్మను దహనం చేసి రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు మండలంలోని కొనుగోలు కేంద్రాలు, స్థానిక రైస్ మిల్లులో ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి గింజ సజావుగా కొనుగోలు చేసేలా అధికారులు అంకిత భావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో త్వరలో పాదయాత్ర చేపడతామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు. శని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్లోని శనీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రత్యేక పూజాధికారులు తైలాభిషేకాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శనీశ్వరుడి సేవలో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పీయూలు ఎడ్యుకేషన్ వీక్ ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని ఆరోగ్యం, రక్తదానం ప్రాముఖ్యంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. రిజిస్టర్డ్ ప్రో రమేష్ బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్యూ, టీయూసీఐ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం పోలీసుల వైఖరిపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగ్ మండలం బర్తిపూర్లోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో శని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శని జయంతి అమావాస్య కావడంతో ఆశ్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని చిన్నతిమ్మాపూర్లో జరిగిన భారీ బంగారం దొంగతనం కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ములుగు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 9న పోత్రకొండ బాలకృష్ణను అదుపులోకి తీసుకోగా మడిగల బాలచందర్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. పారేలిలో ఉన్న ఇప్పలపల్లి నరేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీఐ తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్న పత్రాల లీకేజీలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలనలోని దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగిందని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని ఆయన ఆరోపించారు. వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాల్లో సంక్షోభంలోకి నెట్టారని దేశభక్తి మాటలు చెప్పుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడం బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని, చేసేది దుర్మార్గాలు, చెప్పుకునేది గొప్పలు అని ఆయన విమర్శించారు.